వెల్కమ్ టు యమ్మీ హెల్దీ ఫుడ్. హెల్దీ బ్రేక్ఫాస్ట్ చేయాలనుకుంటున్నారా? దెన్ ట్రై దిస్ హై ప్రోటీన్ దోస అండ్ పొంగనాలు విత్ జస్ట్ సోయా బీన్స్ అండ్ రైస్. సూపర్ ఈజీ అండ్ న్యూట్రిషియస్. పిండిని ఫర్మెంట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. చాలా టేస్టీగా ఉంటాయి, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. నెక్స్ట్ డే మార్నింగ్కి బ్రేక్ఫాస్ట్ ప్లాన్ చేసుకునేటట్టయితే మీరు ముందు రోజు నైటే 2 cups సోయాబీన్ని ఇంకా 1/4 cup రైస్ తీసుకోవాలి. ఈ రెండింటిని నీట్గా ఒకసారి వాటర్తో వాష్ చేసుకుని తగినంత వాటర్ పోసుకుని నానపెట్టుకోవాలి. మినిమం ఒక 8 hours అన్నా నానపెట్టుకునేలాగా ప్లాన్ చేసుకోండి. సోయాబీన్ కొంచెం హార్డ్గా ఉంటాయి కదా, అందుకని కొంచెం ఎక్కువ టైం నానపెట్టుకునేలాగా ప్లాన్ చేసుకోవాలి. ఇప్పుడు సోక్ చేసిన సోయాబీన్ అండ్ రైస్ కలిపి మనం బ్యాటర్ రెడీ చేసుకుందాం. మిక్సీ జార్ తీసుకుని అందులో నానపెట్టిన సోయా గింజలు ఇంకా రైస్ వేసుకుని ఇంకా వీటితో పాటు ఒక పచ్చిమిరపకాయ ఇంకా జీలకర్ర, అల్లం, తగినంత ఉప్పు వేసుకుని మెత్తగా ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవాలి. కొంచెం థిక్ పేస్ట్ లానే రావాలి, సో వాటర్ చూసుకుని వేసుకోండి. పెసరట్టు పిండి ఉంటుంది కదా, కొంచెం థిక్గా ఆ కన్సిస్టెన్సీ వచ్చేలాగా పేస్ట్ చేసుకోవాలి. మనం ఈ బ్యాటర్కి రైస్ని ఎక్కువ యూస్ చేయలేదు కాబట్టి కొంచెం థిక్గానే వస్తాయి దోశలు. హాట్ ప్యాన్ మీద బ్యాటర్ స్ప్రెడ్ చేయండి. గ్రేట్ చేసుకున్న క్యారెట్ ఇంకా కొంచెం ఆనియన్ వేసుకుని లిడ్ క్లోజ్ చేయండి కొంచెం టైం. కావాలంటే కొంచెం ఆయిల్ కూడా వేసుకోవచ్చు, ఆయిల్ లేకపోయినా కూడా వస్తాయి నాన్ స్టిక్ ప్యాన్ మీద అయితే. ఈ దోశని ఇంకో సైడ్ కూడా ఫ్లిప్ చేసుకుని కాల్చుకోవాలి. ఒక 1 minute ఇంకో సైడ్ కూడా కాల్చుకుంటే సరిపోతుంది. ఈ దోశలకి కాంబినేషన్గా ఏదన్నా చట్నీ లేదా సాంబార్ నంచుకుని తింటే చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు మనం రెండో రెసిపీ చేసుకుందాం. పొంగనాలు జనరల్గా మనం ఇడ్లీ పిండితో లేదంటే దోశ పిండితో చేసుకుంటాం కదా. కొంచెం ఫ్లఫీగా రావటానికి ఇడ్లీ రవ్వని వాష్ చేసుకొని నీట్గా ఒక 5 minutes సోక్ చేసుకోండి బ్యాటర్లో. ఇడ్లీ రవ్వ పిండిలో నానేటప్పుడు మనం వెజిటేబుల్స్ అన్నీ చాప్ చేసుకుని రెడీగా ఉంచుకోవచ్చు. ఇప్పుడు ఈ బ్యాటర్లో అల్లం తురుము, క్యారెట్ తురుము, ఫైన్గా చాప్ చేసుకున్న ఆనియన్, కొత్తిమీర, తగినంత ఉప్పు కలుపుకుని కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాటర్ని బాగా మిక్స్ చేసుకుని పొంగడాలు వేసుకోవడమే. సోయాబీన్ని డైట్లో యాడ్ చేసుకోవడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ముఖ్యంగా ఎల్డర్ ఉమెన్కి మెనోపాజ్ సిమ్టమ్స్ని రెడ్యూస్ చేయడానికి చాలా హెల్ప్ చేస్తాయి. ఇంకా ఇందులో ఉండే కాల్షియం, మెగ్నీషియం బోన్ స్ట్రెంగ్త్కి సపోర్ట్ చేస్తుంది. డయాబెటీస్ అండ్ బ్లడ్ ప్రెషర్ కంట్రోల్లో కూడా చాలా హెల్ప్ చేస్తుంది. సోయాబీన్లో హై ప్రోటీన్ అండ్ హై ఫైబర్ ఉంటాయి. అయితే థైరాయిడ్ ఉన్న వాళ్ళు థైరాయిడ్ మెడికేషన్ అండ్ ఇంకా సోయా బేస్డ్ ఫుడ్కి 3 to 4 hours గ్యాప్ ఇవ్వడం బెస్ట్. మీరు కూడా ఈ 2 recipes ట్రై చేసి నాకు కమెంట్లో తెలియచేయండి. Like, share and subscribe for more healthy recipes. Thanks for watching.